ఇప్పుడు కాదులే, ఇప్పుడు వద్దులే, చూద్దాంలే. ఈరోజు ఎంతోమందికి క్రమశిక్షణ లేదు. నో డిసిప్లైన్ టు లెర్న్, నో డిసిప్లైన్ టు వర్క్. ఎప్పుడు చెప్తా, ఎప్పుడు ఎత్తింది పెద్దవి సాధించడం, చిన్నవి సాధిస్తాడు. క్రమశిక్షణ ఎప్పుడు చిన్నదానితో స్టార్ట్ అవుతుంది. చిన్నదాన్ని అన్నప్పుడు సింపుల్ అండి. పొద్దుట లేచాడు, నీ పడక సర్దు. నిజంగా అడుగుతున్నా, ఎంతమందికి పొద్దుట లేచింది నీ పడక సర్దే అలవాటు ఉందో చేతులు ఎత్తండి, చూడండి. ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, ఎంతమందికి స్నానం చేసి వచ్చి టవల్ వాడిన తర్వాత టవల్ని మరలా నీట్గా తగిలించే అలవాటు ఉంది? ఎంతమంది బయటకు వచ్చిన తర్వాత బట్టలు నీట్గా తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే అలవాట్లు ఉన్నాయి? ఇట్స్ ఆల్ స్మాల్. ఇంతేనా? అంతే. అది ఎట్లా అలవాటైంది? ద డిసిప్లిన్ ఇస్ ద సేమ్. చిన్న ప్రారంభాలు, చిన్న కార్యాలు, చిన్నవి. ఇంతేనా? అందులోనే స్టార్ట్. నీ బ్రెయిన్ షుడ్ ట్యూన్ అప్. ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి. ఇదే అనుకూల సమయము. బైబిల్లో చూసినప్పుడు సోమరవాడు తర్వాత ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, స్లగ్గర్ ఆర్ స్లగ్గిష్. ఈ స్లగ్ అన్నదప్పుడు ప్రోకాస్టినేటర్, వాయిదాలు వేసేవాడు. వాయిదాలు వేసేవాడు ఎప్పుడు చూసినా తర్వాత రేపు. ఇదిగో నీ జీవితంలో దేవుడు ఏంటినది నిరూపించాలంటే ఎప్పుడు చేయాల్సినప్పుడు చెయ్యి, ఎప్పుడు చేయాల్సినప్పుడు చెయ్యి.